కీర్తనలు 82వ అధ్యాయం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? సెల. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడే, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడే, దరిద్రులను నిరుపేదలను విడిపించుడే, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడే. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులే నేనే సెలవిచ్చున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగానున్నారు. 8 వచనాలే కలిగినటువంటి ఈ కీర్తన ఎంతో విశేషమైనటువంటి విశిష్టత కలిగి విశేషమైన విషయాలను గురించి మనతో మాట్లాడేటువంటి కీర్తనగా ఉంది. దేవుడు తను దైవముల మధ్యలో తీర్పు తీర్చుటువంటి సభ, లేక దేవుడు తను సృష్టించినటువంటి ఆ దేవదూతల యొక్క మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, తర్వాత దేవుడు ఎటువంటి ఉద్దేశం భూమి పక్షంగా కలిగి ఉన్నాడో దానిని గురించి తెలియజెప్పుతున్నటువంటి కీర్తన. తర్వాత కొన్ని ఈ కీర్తన మనం అర్థం చేసుకునే మునుపు దేవుడు సమస్తమును సృష్టించిన వాడని, తర్వాత ఆయన అన్నిటినీ తన ఇష్టానుసారముగా భూలోకంలోనూ పరలోకంలోనూ జరిగించేటువంటి ప్రభువుగా ఉన్నాడనియో మనం గుర్తెరగాలి. తర్వాత భూలోకములో తన యొక్క ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి, తను కోరిన విధంగా జరిగించడానికి పరలోకంలో ఉన్నటువంటి కొంతమందిని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ విషయాలు ఆ ఏర్పరచుకున్నటువంటి ఆ దేవదూతలు కూడా ఒక వేర్వేరు విధాలుగా లేక తరగతులుగా విభజించబడ్డాయి. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో ఇక్కడ చెప్పబడినటువంటి సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు అవన్నీ కూడా వేరువేరు తరగతులుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచనలు. అవన్నీ కూడా 15వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, ఆయన ద్వారా ఆయన మహిమ కొరకై సృష్టించబడినటువంటి ఈ సింహాసనములు, ప్రధానులు, అధికారులు, ఈ వేరువేరుగా అధికారాలు కలిగినటువంటి వారందరూ, అవన్నీ కూడా భూమి మీద ప్రభుత్వం చేయగలగటానికి, లేకపోతే భూమి మీద దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చడానికి దేవుడు సృష్టించినటువంటి దేవుని దూతలు, లేక ఇక్కడ మనం చదివినటువంటి కీర్తనలో దేవతలు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు. తర్వాత అదే ఇంకొక చోట కూడా చూడగలుగుతాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. మనం అక్కడ కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో చూడబడినవి అవన్నీ కూడా దేవుని కుమారుడు, దేవుని చేత సృష్టించబడినటువంటి విధంగా ఉన్నటువంటి అధికారం కలిగిన దేవదూతలు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారిని గురించి వ్రాయబడినది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. వీళ్ళందరూ కూడా ఆకాశ మండలంలో ఉన్నారు.
మొట్టమొదటిలో వారు సృష్టించబడినప్పుడు ఆ దురాత్మల కలిగిన వారుగా లేరు. వారు దేవుని యొక్క చిత్తాన్ని నిర్వర్తించేటువంటి వారుగానే ఉన్నారు. ఆ సింహాసనములు, ప్రధానులు, అధికారులు, ప్రభుత్వాలు. ఇప్పుడు వారిలో జరిగినటువంటి ఒక విశేషమైన మార్పును బట్టి ఆ దేవుని యొక్క వాక్యం వారిని దురాత్మల సమూహంగా వ్రాయబడింది. ఆ మార్పు చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఒక ఘట సర్పం, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని, అంటే అంతమంది దేవదూతలను తన వైపుకు తిప్పుకొనినటువంటి మహాఘట సర్పం. ఆ ఘట సర్పం అనేటువంటి దానికి పేరు ఇక్కడ రాయబడింది అదే అధ్యాయంలో 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక, ఇప్పుడు ఆ పడద్రోయబడినటువంటి వాడు ఈ అపవాది. అతని గురించిన వివరణ 9వ వచనంలో చెప్పబడింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అంటే ఈ సాతాను పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహంలో 3వ వంతును తన వైపు తిప్పుకొని వారందరూ దేవునికి విరోధముగా లేచినటువంటి సమూహముగా ఉండి, దేవుడు మొదటలో వారికి అనుగ్రహించినటువంటి ఆ ప్రభుత్వములు, ప్రధానులు, సింహాసనములు, అధికారములు, ఇప్పుడు వారు దేవుని యొక్క దృష్టిలో వ్యతిరేకంగా లేచి నడిచిన కారణాన్ని బట్టి పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినటువంటి వారిని గురించిన వివరణ దురాత్మల సమూహం అని వ్రాయబడింది. తర్వాత చూడండి, యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసింది. కనుక మనం చూసినటువంటి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినటువంటి పరలోకముందున్నటువంటి దేవదూతల సమూహం, దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి సాతాను, అతని ప్రేరేపణకు ప్రోత్సహించి అతనితో పాటుగా పడిపోయినటువంటి 3వ వంతు ఆకాశ దూత సైన్య సమూహం, తర్వాత వారందరూ కూడా ఇప్పుడు దురాత్మల సమూహముగా ఆకాశ మండలమందున్నటువంటి వారుగా వర్ణించబడినటువంటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, తర్వాత వారికి జరగబోయేటువంటి తీర్పును గురించి యూదా ఈ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా పోయినటువంటి సాతాను, అతనిని వెంబడించినటువంటి 3వ వంతు అయినటువంటి ఆకాశ దూతల సమూహము, వీరందరూ కూడా మనం చదువుతున్నటువంటి కీర్తనలో వారు మధ్యలో దేవుడు సభను పిలిచి వారికి తీర్పు తీర్చేటువంటి సందర్భాన్ని గురించి వివరిస్తూ రాయబడినటువంటి కీర్తన. దాని తర్వాత వారు అటువంటి ఆ సమాజంలో దేవుడు నిలిచున్నాడని చెప్తున్నాడు. ఆ సమాజంలో ఉన్నటువంటి నిలిచుండుట అనేటువంటి దాన్ని యోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించిన. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. తర్వాత వారి మధ్య జరిగినటువంటి సంభాషణ యోబుని గురించి, తర్వాత 2వ అధ్యాయంలో కూడా మరలా 1వ వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటగా వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన. కనుక దేవుడు తను నిర్ణయించినటువంటి సమయాలలో
ఒక సభను తీర్చేవాడని, ఆ సభలో దేవదూతలందరూ కూడా హాజరయ్యేటువంటి వారని, దానిలో భూలోకం యొక్క విషయాలను గమనించి చూసేటువంటి దూతలు కూడా ఆయన సన్నిధిని నిలబడతారని, దానికి సంబంధించినటువంటి వివరణలు ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలో కూడా మనం గమనించుతున్నాం. దాని తర్వాత 1 రాజులు 22వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 23వ వచనం వరకు, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోత్కిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారం అతనిని ప్రేరేపించుదని అతనిని అడిగిన. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా, ఆయన, నీవు అతనిని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. ఇక్కడ కూడా దేవుడైన యెహోవా సింహాసనాసీనుడై పరలోక సైన్యమంతయు కూడా అతనికి 2 ప్రక్కల నిలిచుండగా దేవదూతలు అతని సన్నిధిని కనబడినటువంటి సన్నివేశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చదివినటువంటి 82వ కీర్తనలో 1వ వచనంలో దేవుని సమాజంలో దేవుడు నిల్చున్నాడు. అంటే దేవదూతలందరూ కూడా ఆయన సభను తీర్చినప్పుడు, పిలువబడినప్పుడు ఆయన సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళందరి మధ్యలో దేవుడు నిల్చున్నాడు. అంటే తీర్పు తీర్చడానికి, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుతున్నాడు. అక్కడ వారికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అంటే వారు ఏ విధంగా నడిచి జీవిస్తున్నారు అనేటువంటిది. అయితే ఈ తీర్పు తీర్చడానికి ముందు ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందని అనుకొని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఎప్పుడైతే ఇతడు ఈ విధంగా అనుకున్నాడో మనసులో, అప్పుడు 12వ వచనంలో చెప్పబడినట్లుగా, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఇట్లు నరకబడితివి. ఎప్పుడైతే అతని హృదయంలో అటువంటి ఆలోచన వచ్చిందో అతని యొక్క పతనం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ పతనాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుంచి, ఆ 70 మంది మనుషులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచుండవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని ప్రభు వాళ్ళ శిష్యులకు సెలవిచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఇక్కడ మన ప్రభు చెబుతున్నటువంటి సందర్భం అది. అంటే ప్రభు తండ్రి దగ్గర ఉండి ఈ లోకంలో ఇంకా నరరూపధారిగా రాక మునుపే ఆయన చూచినటువంటి దానిని గురించి శిష్యులకు చెప్తున్నాడు. సాతాను, నువ్వు మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, అంటే అతని ప్రధానత్వాన్ని నిలుపుకొనకుండా దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను చూచి ఎల్లప్పుడూ ఆయనను స్తుతించేటువంటి దూతల సమూహంలో ఉండకుండా అతనిని పడిపోవటం అనేటువంటిది నేను చూచి ఉన్నానని చెప్తున్నాడు. అంటే అతని ప్రభావం ఏదైతే మొదటలో ఉన్నదో అది కోల్పోయిన వాడిగా ఉన్నాడని దేవుని సన్నిధిలో. కానీ దేవుని సన్నిధికి దేవుడు పిలిచినప్పుడు మాత్రం రాగలిగినటువంటి స్థితిలో ఇంకా మనం చదివినటువంటి యోబు గ్రంథంలోనూ, తర్వాత 1 రాజులు 22వ అధ్యాయంలోనూ కనబడుతున్నది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 82వ కీర్తన, వారు ఏ విధంగా ఆ పడిపోయిన తరువాత
దేవునికి వ్యతిరేక స్వభావాన్ని ధరించుకొని భూమి మీద ఉన్నటువంటి మనుషులను ప్రేరేపించేటువంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితిని గురించి దేవుడు తీర్పు తీరుస్తూ వాళ్ళ మధ్యలో నిలబడినట్లుగా మనం చదువుతున్న కీర్తన మనకి బోధిస్తుంది. 2వ వచనంలో, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు. ఎందుకనగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దాని తర్వాత 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. 9వ వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. ఈ లోకాధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానం ద్వారా అతని యొక్క ప్రభావాన్ని ఓడించబడిన వాడిగా లోకాధికారి చేయబడ్డాడు కనుక అతని యొక్క ప్రభావం అంతయు కూడా ఇప్పుడు వెడలిపోయేటువంటి సమయం వచ్చినది కనుక ఆ లోకాన్ని ఏలుతున్నటువంటి వాడు, అంటే ఈ అపవాది అతని దూతల ద్వారా ఈ లోకాన్ని అంతటిని కూడా ఏలుతున్నటువంటి అధికారి ఓడించబడ్డాడు కనుక ఆయన తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే ఆ తీర్పు సంపూర్ణంగా నెరవేర్చబడేటువంటిది, అంటే తీర్పు అయితే జరిగింది, అంటే అతను ఓడించబడ్డాడు అనేటువంటిది నిర్ధారణగా ప్రభు యొక్క మృతుల పునరుద్ధానం ద్వారా నెరవేర్చబడినప్పటికీ ఆ తీర్పు ఇంకా అమలు కాలేదు. కనుక ఇప్పుడు కూడా ఈ లోకం యొక్క ప్రభావం కిందే భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా జీవించే వాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే విశ్వాసులుగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో విశ్వాసం ఉంచి దాని యొక్క ఐక్యతలోనికి రాబడిన సాదృశ్యంలో జీవిస్తున్నారో వారు అతని యొక్క ప్రభావం నుంచి బయటికి వచ్చిన వారు కానీ మనం అనుభవిస్తున్నాం. తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, మరియు మనము దేవుని సంబంధులమనియు, అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు యథార్థమైన హృదయంతో విశ్వసించున్నారో వారు లోకమంతయు దుష్టుని అందున్నదనియో ఎరుగుదాము. అంటే ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళందరూ కూడా ఆ దుష్టుని యొక్క అధికారం కింద ఉన్నారు. అటువంటి అతని యొక్క అధికారము లేకపోతే సాతాను అతని దూతల యొక్క ప్రాబల్యము ఇంకనూ ఈ భూలోకములో నెరవేర్చబడుతుండగా అటువంటి సందర్భంలో దేవుడు పరలోకమందు తన సభను తీర్చి వారితో మాట్లాడుతున్నటువంటి విషయాలను గురించి మనం ఈ కీర్తనలో గమనిస్తున్నాం. వారిని గురించి ప్రభువు చెబుతున్నది ఏంటంటే, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు. అంటే భక్తిహీనులు అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నీతి మార్గాలలో నడవకుండా దేవుడు లేకుండా స్వయంగా వాళ్ళ సంయుక్త శక్తి బలం మీద ఆధారపడి జీవించే వాళ్ళ పక్షంగా ఈ అపవాది వాళ్ళని ప్రేరేపించి అటువంటి వాళ్ళ పక్షంగా నిలబడేవాడిగా ఉన్నాడు. ఎవరికి విషయంలో అతడు అన్యాయంగా తీర్పు తీరుస్తాడనేటువంటిది 3వ వచనంలో 4వ వచనంలో చెప్పబడింది. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి తీర్పు తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. 2వ వచనంలో చూస్తే అపవాది అతని దూతలందరూ కూడా భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపి అటువంటి వారందరూ అంటే భక్తిహీనులుగా ఈ లోకంలో రకరకాలైనటువంటి అధికారాన్ని అనుభవించిన వారు కానీ, ధనం కలిగి పేదల జీవితాలతో ఆడుకునేవారు కానీ, లేక వారిని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా స్వయాన్ని పోషించుకుంటూ జీవించేటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ పక్షంగా అతను నిలబడి ఎవరిని హింసించేవాడుగా ఉండంటే పేదలు తల్లిదండ్రులు లేనివారు, శ్రమగల వారు దీనులు శ్రమగల వారిని, తర్వాత ఏమీ చేయలేనివారు, దరిద్రులు నిరుపేదలు, భక్తిహీనులు, అంటే ఇటువంటి వారందరినీ హింసించేవారుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం లోకంలో గమనించేటువంటి విషయాలు మనం బేరీజ్ వేసుకున్నప్పుడు చక్కగా మన అంచనాలకు అందుతుంది. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది కనుక మనం ప్రశ్నించుకుంటే, ఈ అపవాది అతని దూతలు ఎవరైతే భక్తిహీనులుగా ఉండి
అతని యొక్క ప్రాబల్యం కిందకి వచ్చి అతని చేత ప్రేరేపించబడి మిగిలినటువంటి అనేక మంది భక్తి కలిగిన వారిని, దీనులను పేదవారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో వారు ఉన్నారు. ఇదంతా ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునప్పుడు వచ్చినప్పుడు చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను, అతడు అన్యజనములకు న్యాయం కనపరచును. మనం చదువుతున్న 82వ కీర్తనలో వారు అన్యాయంగా ప్రవర్తించేవారుగా ఉన్నారు, సాతాను అతని దూతలు. మన ప్రభు న్యాయాన్ని కనపరచడానికి ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 2వ వచనంలో, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రేలును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి 2, 3, 4 వచనాలలో 82వ అధ్యాయంలో పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి మన ప్రభు యొక్క ప్రవర్తన ఇక్కడ కనపడుతున్నది. తండ్రి అయిన దేవుడు భూలోకంలో ఈ న్యాయాన్ని కనపరిచేటువంటి విధంగా ప్రభుత్వం ఉండాలని కోరుతూ వారు మొదటగా వారి యొక్క దేవుడి యొక్క ఉద్దేశం అది. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా లేచారో, తమ దూతల ద్వారా దేవునికి వ్యతిరేకంగా లేచేటువంటి ప్రభావాన్ని అనేక మంది హృదయాలలో, భక్తిహీనుల జీవితాల్లో ప్రలోభపరిచి ఈ లోకంలో ఉన్న విషయాల ద్వారా ఆశ వారి హృదయాలలో ఉద్భవింపచేసి వారు దేవునికి వ్యతిరేకంగా లేచి, మరి దేవుని ప్రజలు, ఇంకా దేవుని ఎరగనటువంటి బేదలైన వారు, దీనులు, అనేక మందిని భక్తిపరులైన వారందరినీ కూడా హింసించి శ్రమపరిచేటువంటి విధంగా వేరే మనుషులను ఆ అపవాది అతని దూతలు లేపేవారుగా ఉన్నారు. కానీ ప్రభు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. చూడండి 6వ వచనంలో, గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకు, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకు, చీకటిలో నడుచు వారిని బందీ గృహములో నుండి వెలుపులకు తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. తండ్రి అయిన దేవుడు కుమారుడితో ఆయనలో తన ఆత్మను ఉంచి ఈ ప్రక్రియ కొరకే ఈ భూలోకమునికి ఆయనను పంపినవాడుగా మనం చూస్తున్నాం. సో అది అపవాది అతని దూతలు అన్యాయంగా తీరుస్తున్నటువంటి వారి యొక్క నడవడిని గురించి మనం చదివినటువంటి 3, 4 వచనాలలో చెప్పబడింది. తర్వాత 82వ అధ్యాయం 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. వాళ్ళు ఒకసారి మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూచినట్లుగా వారు ఏ విధంగా పడద్రోయబడ్డారో లేకపోతే పడిపోయారో, మన ప్రభు లూకా సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఒకసారి పడిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆ వెలుగులో నడిచేటువంటి అవకాశాన్ని కోల్పోయిన తరువాత వారు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతారు. అంటే దేవుని యొక్క వెలుగు ఎవరిలో అయితే ఉండదో, అంటే అతడు ఆ వెలుగులో నుంచి పడిపోయి ఉన్నాడు కనుక ఇప్పుడు చీకటిలో జీవించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే వారికి అంధకార సంబంధమైన దూతలని కూడా మనం చదువుతున్నాం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. అటు ఇటు తిరుగులాడి దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అంటే దేశం అంటే ఇక్కడ తెలుగులో దేశం అని రాయబడింది, లేక మనుషులని, లేక మనం చూసినట్లయితే భూమి అంటే సమస్తమైన సృష్టి అని ఆ మాటకు అర్థం. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఏలయనగా సృష్టి నాశనములోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదును అను నిరీక్షణ గలదాయి, స్వేచ్ఛగా కాక దానిని లోపరచని వాని మూలముగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. దేశంలో ఉన్నటువంటి ఆధారాలు అంటే దేని విషయమైతే దేవుడు సృష్టి అంతటిని కూడా సృష్టించున్నాడో, అపవాది ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా లేచి పడిపోయిన తనాన్ని బట్టి దేవుడికి వ్యతిరేకమైన క్రియలన్నిటినీ జరిగించేటువంటి విధంగా భూమి మీద మనుషులందరినీ కూడా ప్రేరేపించి వారందరినీ కూడా మరి చీకటిలో నివసింపచేసి నిజమైనటువంటి దేవుడిని ఎరగకుండా చేసేటువంటి దానిని జరిగించుతూ నిజంగా తానే దేవుడిని ప్రకటించుకుంటూ
మరి తను దేవుడు సృష్టించిన అనేక మంది మనుషులు సత్యవంతుడు, మరి అద్వితీయ కుమారుడు అయినటువంటి అద్వితీయ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని ఎరగకుండా అనేక మంది హృదయాలలో చీకటి కలుగు చేసినటువంటి అతని ద్వారా ఈ సృష్టి అంతయు కూడా బానిసత్వానికి లోపరచబడి ఆ దాసత్వంలో నుంచి విడుదల ఎప్పుడు పొందుతున్నా అనేటువంటి విధంగా అది మూలుగుచున్నది. ఆ దేశమునకున్న ఆధారములన్నీ కదులుతున్నవి అంటే అది అర్థం. తర్వాత 6వ వచనం, 82వ అధ్యాయం 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అంటే ఇప్పుడు ఆయన సృష్టించినప్పుడు వీరందరినీ కూడా దైవములుగానే దేవుడు పేర్కొన్నాడు. అంటే ఆయన దగ్గర ఉండి ఆయన సభలో హాజరై ఆయన ఆజ్ఞలు గైకొని మరి భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చక్కగా చూడగలిగేటువంటి బాధ్యతలో వారిని మొదటిలో నిలిపి ఉన్నాడు. కానీ ఆయనను అంటే ఇప్పుడు మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూసినట్లుగా, తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా, వారందరూ కూడా లేక యూదా పత్రిక 6వ అధ్యాయంలో చదివినట్లుగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకునేటువంటి విషయంలో తప్పిపోయారు. అందుచేత ఇప్పుడు వారి మీదకు దేవుడు తీసుకొచ్చినటువంటి తీర్పు ఎటువంటిది అంటే, ఆయనను 7వ వచనంలో ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. అయినప్పటికీ మీరు ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము భూలోకంలోనికి ఏ విధంగా ప్రవేశించిందో, ఆ దేవదూతలు మామూలుగా అయితే సదాకాలము నివసించి ఉండేవారు. కానీ అపవాది అతని దూతలు ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుడు మొదటలో సృష్టించినటువంటి మొదటి మనుషుడైన ఆదామును అతని సంతానాన్ని అంతటిని కూడా దేవుడికి వ్యతిరేకంగా లేపిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళను ఇతర మనుషులు ఏ విధంగా చనిపోతారో అటువంటి విధంగా వారందరినీ కూడా చనిపోయేటువంటి విధంగా చూస్తున్నాం. చూడండి, మనం మొదట చదివినటువంటి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుంచి, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నటకై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అంటే అపవాదిని గురించి. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. అంటే చనిపోయినటువంటి ఆత్మలను ప్రేతలంటే. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడును వైతివా, నీవును మాబోటి వాడు వైతివా అందరూ. నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున వేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, నీ కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఇక్కడ దేవుడు చెప్పబడినటువంటి తీర్పు ఏంటి? ఎప్పుడైతే వాళ్ళు సరైన విధంగా జీవించి దేవుడి యొక్క ఏర్పాటులో తీర్పు తీర్చి భూలోకాన్ని ఆయన ఏర్పాటు ప్రకారంగా ఏలవలసినది దానికి వ్యతిరేకంగా ఏలి ఉన్నారో వారందరి విషయమై ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో భూమిలో పుట్టిన సమస్త సూర్యులు జనముల రాజులు వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా. వారే విధంగా చనిపోయి పాతాళములో వేయబడ్డారో నీవును మా వంటి వాడి వైతివా అని అడుగుతున్నారు. చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం నుంచి, ఆ దినమున యెహోవా ఉన్నత స్థలముందున్న ఉన్నత స్థల సమూహమును అనగా అపవాది అతని దూతలను, భూమి మీద ఉన్న భూరాజులను, అంటే అతని ప్రేరేపణ ద్వారా ఈ లోకంలో దేవుడు కోరిన విధంగా కాకుండా అపవాది కోరిన విధంగా తన రాజ్య యొక్క పరిపాలన జరిగించుతున్నటువంటి రాజులను ఆయన దండించడం. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడదురు. అంటే ఆకాశ సైన్య సమూహము, భూలోకములో ఉన్నటువంటి వారు బహుదినములైన తరువాత వారు దర్శింపబడదురు. తరువాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దూత పరలోకము నుండి దిగువచ్చట చూచితిని.
అతడు ఆది సర్పమును అనగా అపవాది అనియు సాతాను అనియు ఆ ఘటసర్పము పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. అంటే ఎవరైతే దేవుడిని ఎరగరో వారందరూ కూడా పాతాళంలో బంధించి ఉంచబడేటువంటి స్థలంలోనికి అతడు కూడా పడవేయబడ్డాడు. ఆ 1000 సంవత్సరముల గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసివేసి దానికి ముద్ర వేసి. దాని తర్వాత 10వ వచనంలో, అదే అధ్యాయం 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అతడు ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయును ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. 1000 సంవత్సరాలకు మునుపు అతడు అగాధములో వేయబడ్డాడు. 1000 సంవత్సరముల తరువాత అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అంటే ఇక్కడ మొట్టమొదటిలో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అతడు ఉన్నటువంటి ఉన్నత స్థలంలో నుంచి పడిపోవటం అనేటువంటిది గమనించాం. తర్వాత ప్రభు అదే విషయాన్ని లూకా సువార్త 10వ అధ్యాయంలో వర్ణించాడు. దాని తరువాత అతడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదివినట్లుగా అతడు అక్కడ నుంచి భూమి మీదకు పడద్రోయబడ్డాడు. భూమి మీద నుంచి ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూసినప్పుడు భూమి మీద నుంచి అగాధంలో పడవేయబడ్డాడు. అంటే ఆకాశమండలం, భూమి కింద ఉన్నటువంటి అగాధంలోనికి అతడు పడిపోయాడు. దాని తర్వాత అగాధంలో నుంచి బయటికి తీసుకుని రాబడి మండుచున్నటువంటి అగ్ని గంధకముల గుండంలో అతడు పడవేయబడ్డాడు. అది అతని యొక్క అంతం. వారు మనుషులు చనిపోయినట్లుగా నీవును ఒకటి వారి వలె చనిపోదు. అది మరి దేవదూతలు దేవుని యొక్క ఏర్పాటును నిర్వర్తించటానికి సృష్టించబడినటువంటి సింహాసనములు, ప్రభుత్వములు, అధికారములలో ఉన్నటువంటి ప్రధానుడైనటువంటి ఆ అపవాది, అతని ప్రేరేపణకు లోనయ్యి అతనిని వెంబడించినటువంటి దూతలు, వాళ్ళందరూ కూడా అగ్ని గంధకములలో పడవేయబడినటువంటి సందర్భాన్ని మనం ఈ కీర్తనలో చదువుతున్నాం. తర్వాత 82వ కీర్తన 8వ వచనం, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. సో ఇప్పుడు అటువంటి విధంగా జరగబోయేటువంటిదిగా ఉంటుండగా ఈ కీర్తనకర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి అతని యొక్క ప్రభుత్వాన్నంతటిని ఓడించి భూరాజులందరికీ తీర్పు తీర్చి 1000 సంవత్సరములు భూమి మీద తన యొక్క రాజ్యాన్ని స్థాపించి భక్తిహీనులందరినీ కూడా దండించి విశ్వాసులైన వారందరికీ కూడా సరైనటువంటి న్యాయాన్ని, తీర్పును ఆ దినాలలో తీర్చేటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. దాని కొరకై ఈ కీర్తనకర్త చేస్తున్నటువంటి ప్రార్థన. మరి సృష్టి యావత్తు కూడా దాసత్వానికి లోబడుతున్నది. అనేక మంది భక్తిహీనుల యొక్క ప్రాబల్యం పెరిగి విశ్వాసులైన వారు, దీనులైన వారు, బీదలైన వారు ఇబ్బంది లేకుండా వెళుతున్నటువంటిది చూచి ఆ స్థితి అంతయు కూడా మార్చబడి భూలోకమంతయు కూడా దేవుని యొక్క సత్యము, న్యాయము, జ్ఞానంతో నింపబడి ఆయన ప్రభుత్వంలో అందరూ కూడా సుభిక్షంగా జీవించగలిగేటువంటి తరుణం కొరకు ఈ కీర్తనకర్త ప్రార్థిస్తున్నాడు. అది జరగబోయేటువంటిది ఎప్పుడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవసారి వచ్చి దేవుడికి వ్యతిరేకంగా లేచినటువంటి పరలోకమందలి సైన్య సమూహాన్ని, భూలోకములో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు దేవుడు కోరిన విధంగా ఆయన యొక్క రాజ్యం మన మధ్యలో జరిగి పరలోక సంబంధమైనటువంటి రాజ్యం, లేక దేవుని యొక్క చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో మన మధ్యలో కూడా నెరవేర్చబడేటువంటిది మనం చూడగలుగుతాం. దాని కొరకై విశ్వాసులమని పిలువబడుతున్న మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఏది కూడా మనకు సంబంధించినది కాదని, ఈ లోకమంతయు కూడా దురాత్మల సమూహమునకు అధిపతి అయినటువంటి అపవాది చేత నడిపించబడుతున్నది అనే విషయాన్ని గుర్తెరిగి పరలోక సంబంధమైన మన ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడాలనేటువంటిది మనం ఆశ కలిగి ఆ రాజ్యము మన జీవితాలలో, మన దినదిన జీవితంలో చక్కగా నడిపించబడుతున్నది అనేటువంటి అవగాహనతోటి, అనుభవంతో మనం జీవించగలిగినప్పుడు ఆ రాజ్యం యొక్క అనుభూతిలో మనం ప్రభువును మహింపరచగలుగుతాం.
మనం ఆ విధంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ యొక్క పరలోకపు ఉద్దేశములు మా పక్షంగా నెరవేర్చబడేటువంటి సమయం రాబోతుండగా మీ కుమారుడైన మా ప్రభు సమస్తమునకు ఆధిపత్యం వహించి అన్నిటినీ చక్కగా జరిగించుతున్న మహామహుడు, ఆయనను మేము ఘనపరిచి మా జీవితాలలో ప్రతిష్ఠించుకుని ఆయన కోరిన విధంగా జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించండి. మీ యొక్క ఉద్దేశాలు మా పక్షంగా సఫలపరిచి మీరు కోరిన విధంగా మమ్మలను మీ బిడ్డలుగా ఎవరెవరైతే ఏర్పరచబడి ఉన్నారో వారందరూ కూడా మీ రాకడ కొరకు ఎదురు చూస్తుండగా మా హృదయాలలో మీ రాకడను గురించిన ఉల్లాసంతో దినదినము నడిపించబడగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించు. ఓడించబడినటువంటి అపవాది అతని దూతలు మేము జయించినటువంటి జీవము యొక్క అనుభవంలోనే జీవించుటకు మా కృప చూపించండి. ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.